ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మిడుతూరులో సునీల్ 19 ఇయర్స్ అబ్బాయి డెత్ అయినాడు అనే ఇన్ఫర్మేషన్తో నేను రావడం జరిగింది. ఆ అబ్బాయి నిన్న ఈవినింగ్ గొర్రెలు కాల్చడానికి వెళ్ళాడు. గొర్రెలు కాల్చడానికి అక్కడ 2 సార్లు బేదులైనాయి అని చెప్పారు. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు ఎపిసోడ్స్ ఆఫ్ డయేరియా అయిన తర్వాత అతను వాళ్ళ మామ ఆర్ఎంపీగా ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ కొద్దిగా తగ్గకపోతే కొద్దిగా సీరియస్గా ఉంది అని కేవీఆర్ హాస్పిటల్ ప్రొద్దుటూరుకి వెళ్ళడం జరిగింది. ప్రొద్దుటూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొద్దిగా సీరియస్గా ఉంది, మీరు వేరే హైయర్ హాస్పిటల్కి వెళ్ళండి అంటే అక్కడే నాగదస్తగిరి రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నాగదస్తగిరి రెడ్డి సార్ కూడా చూసి అక్కడి నుంచి రిమ్స్ కానీ హైయర్ ఇన్స్టిట్యూషన్కి పోవాలంటే మార్నింగ్ ఈ 3 దగ్గరికి తిరుక్కుంటా ఉండే వాళ్ళకి మార్నింగ్ అయినట్టుంది. మార్నింగ్ సన్ రైజ్ హాస్పిటల్కి రావడం జరిగింది. సన్ రైజ్ హాస్పిటల్కి వస్తూనే సీరియస్గా ఉంది అని చెప్పి ఇమీడియట్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. దానివల్ల ట్రీట్మెంట్ ఇస్తే చైల్డ్ సునీల్ అనే అతను చనిపోవడం జరిగింది. మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ నాకు 9 o'clock రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇట్లా హాస్పిటల్కి వచ్చింది కేసు అంటే నేను ఇమీడియట్గా సన్ రైజ్ హాస్పిటల్కి పోవడం జరిగింది. సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్తూనే అక్కడి నుంచి ఆల్రెడీ డెడ్ బాడీని తీసుకొని వాళ్ళు మిడుతూరుకు రావడం జరిగింది. నేను ఆ కన్సర్న్ డాక్టర్ని పిలిచి అడగడం జరిగింది, ఏంటి విషయం అని అడిగితే ఆ పేషెంట్కి డయేరియా అయింది సార్, అలానే ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి బ్రాంకెల్ ఆస్తమా ఉంది, దాంతో కూడా సఫర్ అయ్యి వీళ్ళ మళ్ళీ అక్కడి నుంచి చూసిన తర్వాత మళ్ళీ నేను మిడుతూరుకు రావడం జరిగింది. మిడుతూరులో వాళ్ళ మామయ్యని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏంటి విషయం అని అంటే, సార్ ఈయన దగ్గర ఎప్పుడు నేను ఆస్తమా ఉంటుంది, ఈ ఆస్తమాకి నేను రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇస్తాను, నా దగ్గర నుంచి నెబులైజేషన్ చేస్తుంటాను, కాబట్టి నా దగ్గరికే వచ్చారు వీళ్ళు, ఇతను